హాయ్, వెల్కమ్ టు విశాల్ అకాడమీ. దిస్ ఇస్ మల్లికార్జున. రైట్, ఓకే, మనం రెగ్యులర్గా ఈ వేదిక్ మ్యాథ్స్ ట్రిక్స్ అంటే మ్యాథ్స్ని సింపుల్ మెథడ్స్లో ఎలా చేయాలో రెగ్యులర్గా నేర్చుకుంటున్నాం. ఓకే, ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ చూద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది. స్క్వేర్ ఆఫ్ 3-digit నెంబర్ అంటే త్రీ డిజిట్ నెంబర్ యొక్క స్క్వేర్స్ని ఎలా చేయాలి, చాలా సింపుల్గా మనం ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలో. రైట్, ఇవి 2 టైప్స్గా ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి మిడిల్లో 0 ఉన్న నెంబర్స్ అంటే 3-digit నెంబర్స్లో మిడిల్లో 0 ఉన్న నెంబర్స్ ఒకటి, లేదు వేరే ఏదో ఒక నెంబర్ ఉన్నవి అనమాట. ఇలా 2 టైప్స్గా క్లాసిఫై చేసాం. ఈ 2 టైప్స్ను చూద్దాం. అంటే మిడిల్లో 0 ఉన్న నెంబర్స్ని ఎలా చేయాలి, 0 లేకుండా వేరే నెంబర్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ మిడిల్లో 0 ఉన్న నెంబర్ చూద్దాం. చాలా సింపుల్, ఇది వెరీ సింపుల్. డైరెక్ట్గా ఆన్సర్ రాసేయచ్చు. ఓకే, నో నీడ్ టు క్యాల్కులేట్. రైట్, ఓకే, 605 హోల్ స్క్వేర్. 605 హోల్ స్క్వేర్. ఓకే, జస్ట్ 6 స్క్వేర్ ఎంత? 6 స్క్వేర్ 36. నెక్స్ట్ 6 ఇంటూ 5. 6 ఇంటూ 5 ఎంత? 30. 30 ఇంటూ 2 60. 5 స్క్వేర్ 25. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే ఇంత సింపుల్గా చేయొచ్చు మనం. వెరీ సింపుల్. ఫస్ట్ నెంబర్ స్క్వేర్ 6 స్క్వేర్ 36. తర్వాత ఫస్ట్ అండ్ లాస్ట్ ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి డబల్ చేసేయడమే. అంటే 6 5 30. 30 ఇంటూ 2 60. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ని స్క్వేర్ చేసేది. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే జస్ట్ మనం a+b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాని అప్లై చేస్తున్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు ఇంకా కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే, ఓకే, a+b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a+b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. సింపుల్. ఇది a, ఇది b అనుకోండి. a స్క్వేర్ 36. నెక్స్ట్ 2 ఇంటూ ab, a ఇంటూ b, 6 ఇంటూ 5 30. 30 ఇంటూ 2 60. నెక్స్ట్ ఏంటి? b స్క్వేర్ 25. వెరీ సింపుల్. ఇంత సింపుల్గా మనం డైరెక్ట్గా ఆన్సర్ రాసేయచ్చు. రైట్, నెక్స్ట్ చూడండి. ఓకే, ఈ క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్స్ మీరు వీడియో పాస్ చేసి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, రైట్, చూద్దాం. 7 స్క్వేర్ 49. నెక్స్ట్ ఏంటి? 7 ఇంటూ 2 14. 14 స్క్వేర్ ఎంత? 14 ఇంటూ 2 28. 2 స్క్వేర్ 4 04. ఇక్కడ 2 నెంబర్స్ రావాలన్నమాట డెఫినెట్గా. ఒకవేళ మనకి సింగిల్ నెంబర్ వస్తుంటే 0 పెట్టేస్తాం. రైట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, 2 స్క్వేర్ అన్నప్పుడు ఓన్లీ 4 వస్తుంది కాబట్టి ఇక్కడ కంపల్సరీగా 2 డిజిట్స్ రావాలి మనకి, కాబట్టి ఇక్కడ 04 చేస్తాం. రైట్, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఎంత సింపుల్గా చేస్తాము. 3 స్క్వేర్ సేమ్ 09. కాబట్టి ఇక్కడ 0 పెట్టాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి 0 ఉన్నా లేకున్నా పెద్దగా చేంజ్ ఏముండదు. రైట్, నెక్స్ట్ ఏంటి? 3 ఇంటూ 8 24. 24 ఇంటూ 2 48. 8 స్క్వేర్ 64. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఇంత సింపుల్గా మనం మిడిల్లో 0 ఉండి 3 డిజిట్స్ ఉండే నెంబర్స్ యొక్క స్క్వేర్స్ని చాలా ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జస్ట్ మనం చూడగానే ఆన్సర్ రాసేయచ్చు. కేర్ లేదు, వెరీ సింపుల్. ఏంటి? ఫస్ట్ నెంబర్ స్క్వేర్ a స్క్వేర్ 2 ఇంటూ ab, ఇది a ఇది b అనుకుంటుంది. 6 5 30. 30 ఇంటూ 2 60. 5 స్క్వేర్ 25. ఈ విధంగా సింపుల్గా చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూద్దాం. అంటే మధ్యలో నెంబర్ ఉన్నప్పుడు ఎలా చేయాలి. ఇది కొంచెం ఫోకస్ చేయండి. కొంచెం 2-3 స్టెప్స్లో ఉంటుంది అనమాట. ఇది ఇట్లా సింగిల్ స్టెప్స్లో రాదు, కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తారంటే ఇది కూడా చాలా ఫాస్ట్గా చేసేస్తారు, నో డౌట్. ఓకే, ప్లీజ్ పే అటెన్షన్. రైట్, ఓకే, ఫస్ట్ 4 స్క్వేర్ 16. 1 స్క్వేర్ 01. 5 స్క్వేర్ 25. ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి? 3 స్క్వేర్ చేసేయాలి. ఖచ్చితంగా 2 నెంబర్స్ ఉండాలన్నమాట. 4 స్క్వేర్ అంటే 16. 1 స్క్వేర్ 01. 5 స్క్వేర్ 25. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి జస్ట్ 4 ఇంటూ 1 ఎంత? 4 ఇంటూ 1 4. 4 డబల్ చేస్తే 8. ఒక నెంబర్ వదిలేసి రాదు, 08. ఓకే, 1 డిజిట్ వదిలేసి రాయాలన్నమాట. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి
5 into 1 ఈ టూ నెంబర్స్ని మల్టిప్లై చేసి డబల్ చేయాలి. 5 into 1 5, 5 into 2 10. దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి, జస్ట్ ఈ 3 నెంబర్స్ని స్క్వేర్ చేశాడు. 4 స్క్వేర్ 16, 1 స్క్వేర్ 01, తర్వాత 5 స్క్వేర్ 25. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి డబల్ చేయడం. 4 into 1 4, డబల్ చేస్తే 8, ఒక డిజిట్ వదిలేసి రాదు 08. నెక్స్ట్ ఈ 2 డిజిట్స్ 5 into 1 5, 5 డబల్ చేస్తే 10. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 4 into 5 20, 20ని డబల్ చేస్తే 40. ఇక్కడ కూడా ఇంకొక డిజిట్ వదిలేసి రాదు. ఓకే, జస్ట్ యాడ్ దీస్ నెంబర్స్. ఈ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా చాలా సింపుల్. ఓకే, ఫస్ట్ ఒక 2 ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి స్ట్రగుల్గా అనిపిస్తుంది. బట్ మీరు వన్స్ ఒక 5-10 ఎగ్జాంపుల్స్ బాగా చేశారనుకోండి, చాలా ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఇది కూడా రైట్, చూడండి. 5 2 2 8 plus 4 12, 6 plus 1 7, 1 7 3 2 5. ఇది ఆన్సర్ ఈ క్వశ్చన్కి. ఓకే రైట్, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. జస్ట్ 3 స్టెప్స్లో చేస్తాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, డైరెక్ట్గా 3 నెంబర్స్ని స్క్వేర్ చేస్తాడు. 4 స్క్వేర్ 1 స్క్వేర్ 5 స్క్వేర్. ఇది ఒక స్టెప్. ఓకే, ఇది సింపుల్ కదా స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయడం, దాన్ని డబల్ చేయడం. 4 into 1 4, డబల్ చేస్తే 8. ఓకే, ఫస్ట్ డిజిట్ వదిలేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రాస్తాం 08. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తాం, డబల్ చేస్తాం. 5 into 1 5, డబల్ చేస్తే 10. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, ఈ 2 నెంబర్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి డబల్ చేస్తాం. 4 into 5 20, 20 డబల్ చేస్తే 40. ఇక్కడ కూడా ఇంకో డిజిట్ వదిలేసి రాస్తాం. మొత్తం అన్నిటిని యాడ్ చేసేస్తాం. ఇంత సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు. రైట్, వీటిని ఒకసారి చెక్ చేయండి. మీరు వీడియో పాస్ చేసి ఈ 2 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి, చూద్దాం. రైట్, ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి, 3ని స్క్వేర్ చేశాడు. 3 స్క్వేర్ 0 9, 2 స్క్వేర్ 4 0 4, 6 స్క్వేర్ 36. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటి, ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తాం. 3 2 6, 6 డబల్ చేస్తే 12. ఓకే, 1 డిజిట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి 1 డిజిట్ వదిలేసి రాయాలి. నెక్స్ట్ ఏంటి, ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేస్తే డబల్ చేస్తాం. 6 2 12, 12 డబల్ చేస్తే 24. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తాం. 3 into 6, 3 into 6 ఎంత 18, 18 డబల్ చేస్తే 36. Just add these numbers. 6, 3 plus 4 7, 6 plus 4 10 12, 3 2 5 6, 9 plus 1 10. Okay, this is the answer for this question. Okay, ఇంత సింపుల్గా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే మిడిల్లో 0 ఉన్న నెంబర్స్ని అయితే చాలా ఫాస్ట్గా ఒకే స్టెప్తో రాసేస్తాం. ఇది కొంచెం 3 స్టెప్స్లో రాస్తాం, నో ప్రాబ్లం. కొంచెం ప్రాక్టీస్ చేస్తారంటే చాలా ఈజీగా మనం ఈ స్క్వేర్స్ని చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇది చూడండి. ఫస్ట్ 2 స్క్వేర్ 04, 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 09. సెకండ్ స్టెప్ ఏంటి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 4 2 8, 8 డబల్ చేస్తే 16, 4 3 12, 12 డబల్ చేస్తే 24. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తాం. 2 3 6, 6 డబల్ చేస్తే 12. జస్ట్ యాడ్ దీస్ నెంబర్స్. ఓకే, ఫస్ట్ నెంబర్ ఎంత 9 4 6 plus 2 మొత్తం ఎంత 10, 6 plus 4 10, 1 క్యారీ 0, 6 7 8 9, 4 plus 1 5, 5 9 0 4. ఇక్కడ 0 ఉన్నా లేకున్నా నో ప్రాబ్లం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఉండదు కాబట్టి 0కి నో ప్రాబ్లం. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, చూడండి, వెరీ వెరీ సింపుల్. అంటే ఇంత సింపుల్గా మనం ఈ మిడిల్లో 0 ఉన్న నెంబర్స్కి అయితే డైరెక్ట్గా ఆన్సర్ చేస్తాం. లేదు మిడిల్లో నెంబర్ ఉంటే మాత్రం కొంచెం 3 స్టెప్స్లో ఆన్సర్ చేసేస్తాం. ఇలా వెరీ సింపుల్గా
మనం ఎలాంటి మల్టిప్లికేషన్స్ అయినా చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకా మనకి విశాల్ అకాడమీ ఛానల్లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్వైర్స్ కానీ క్యూబ్స్ కానీ తర్వాత మల్టిప్లికేషన్స్ కానీ ఇవన్నీ మన విశాల్ అకాడమీ ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఇదే ఫస్ట్ టైం వచ్చి ఉంటే ఛానల్కి ఒకసారి చెక్ చేయండి. మీకు ఎండ్ కార్డ్స్లో ఉంచుతాను, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, డెఫినెట్గా వాచ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్, చాలా ఈజీ టెక్నిక్స్ మీ పిల్లలకు నేర్పించాలనుకుంటే విశాల్ అకాడమీని అప్రోచ్ కండి. విజిట్ విశాల్ అకాడమీ, ఇక్కడున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఓకే, డెఫినెట్గా ఆల్రెడీ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. క్లాసెస్ ఇస్ ఆల్సో ఇన్ ప్రోగ్రెస్. ఓకే, డెఫినెట్గా మీ పిల్లలకి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ని ఇప్పటి నుంచే నేర్పించండి. ఓకే, ఎప్పుడో డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత నేర్చుకునే కాదు ఇవి, ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే, 6th క్లాస్ నుంచే ఇలాంటి టెక్నిక్స్ అంటే మ్యాథ్స్లో చాలా ఈజీగా, అంటే మ్యాథ్స్తో ఎలా గేమ్స్ ఆడాలి, మ్యాథ్స్ అంటే భయం కాదు, మ్యాథ్స్తో మనం గేమ్స్ ఎలా ఆడాలో నేర్పిస్తాం. ఓకేనా? రైట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్.